వందనములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యువేంద్ర గారికి, మల్లేశ్వరికి, అలాగే టీం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు కమ్మ. నా సాక్ష్యం ఏమిటంటే, లాస్ట్ మంత్ నేను అమ్మగారి గురించి మీ అందరికి గ్రూప్ లో మెసేజ్ షేర్ చేస్తున్నాను, బాగలేదని చెప్పి. అమ్మగారికి ఈ హెల్త్ పరంగా ఒకరోజు కడుపులో నొప్పి వచ్చింది, వెనక వైపు బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్టులు చేశారు. స్కానింగ్ తీసి కిడ్నీలో వాపు ఉంది, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు, కానీ కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు. సరేలే అని చెప్పేసి చిన్న వాపే కదని వాళ్ళు కూడా అది ఇంటికి పంపించేసి టాబ్లెట్లు రాసి ఇంటికి పంపించేశారు. ఆ ఒక్కరోజు బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ డే రోజు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా మా అమ్మకి అర్థమైపోయింది, ఆల్రెడీ 50 years బ్యాక్ అమ్మకి లెఫ్ట్ సైడ్ సర్జరీ జరిగింది, కిడ్నీలో స్టోన్. ఆమెకి అర్థమైపోయి డౌట్ వచ్చి నాకు ఇలా పెయిన్ వస్తుందంటే సేమ్ అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ వెంటనే సెకండ్ డే థర్డ్ డే రోజు ఇంకా బాగా పెయిన్ భరించలేక నాన్నగారు అంబులెన్స్ పిలిపించి తీసుకొని వెళ్ళిపోయారు హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అడ్మిట్ చేసుకున్నారు, ఇంజక్షన్స్ ఇచ్చారు, 3 days 4 days ఉంచారు. థర్డ్ డే రోజు వాళ్ళు స్కానింగ్ చేసి దాంట్లో స్టోన్ ఉందని చెప్పారు. 1 mm ఉందమ్మా, పెద్దగానే ఉంది, సర్జరీ చేయాలని చెప్తున్నారు. కానీ వాళ్ళు వీడియో కావాలంటున్నారు, స్కానింగ్ లో వీడియో కావాలంటున్నారు. వాళ్ళేమో రిపోర్ట్ ఇచ్చారు కానీ వీడియో ఇవ్వలేదు మాకు. ఆ వీడియో కావాలంటే ఇంకా 3 times 4 times తిప్పారు మమ్మల్ని, ఆ వీడియో ఇవ్వలేదు. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మమ్మల్ని చూసి డాక్టర్ గారి దగ్గర వెళ్ళి అడిగితే ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళినా ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి మేమేం సజెషన్ తీసుకున్నాం అంటే వీళ్ళు ఇలాగే తిప్పుతున్నారు, మాకేం చెప్పట్లేదు. శనివారం ఒక రోజు ఇంకా నేను ఏం చేశానంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక్కడైతే అవ్వదు, ఇంకా వాళ్ళు ఏమి చెప్పట్లేదని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని ఉన్న చోటని ప్రే చేస్తున్నాను. దేవుడా ఏటీఎల్లో నేను అసలు నాకేం అర్థం కావట్లేదు. చూస్తేనేమో నా దగ్గర మౌపిల్లలు ఎవరు లేదు, ఏదన్నా నిర్ణయించడానికి. నాతో కూడా నాకు దూరంగా ఉన్నాడు. నాన్నగా చూస్తేనే వాడు అయోమయంలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి నేనే ధైర్యం తెచ్చుకొని వాళ్ళకు ధైర్యం చెప్పాను. ఏదైతే అయింది. ఈలోపు మా మేనమామ వాళ్ళ అబ్బాయి కాల్ చేసి, కమలా మీరు అర్జెంటుగా నేను ఒక హాస్పిటల్ మాట్లాడాను, అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. దేవాన్ని చెప్పిన ప్రభు 5 హాస్పిటల్స్ ఆప్షన్స్ ఉన్నాయి, పిల్లలు అర్థం కావట్లేదు. ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి దేవుని వెంట నిర్ణయించావు, నాకు తెలియదు ప్రభా తీసుకున్నాను అని చెప్పేసి నేను ఉన్న చోటని ప్రేర్ చేసుకున్నా. శనివారం రోజు ఒకరోజు నేను వెంటనే ఇంకా అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నాకు మా ఇష్ట ప్రకారంగా మేము వెళ్ళిపోతున్నాము మేడం, ఇక్కడ చేయించుకోమని చెప్పేసి నేను ఇంకా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మా మేనత్త వాళ్ళ అబ్బాయి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ లో చేస్తారు. తను అక్కడ ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి ఉంటే తను చెప్పాడంట, ఆల్రెడీ ముందు రోజు చెప్పాడంట, పలానా మా మావయ్య వాళ్ళు వస్తారు రిసీవ్ చేసుకుని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, అడ్మిట్ అయ్యాము. వెంటనే అమ్మకి స్కానింగ్ అయితే తీసి సర్జరీ చేయాలమ్మా, కాకపోతే ఒక సర్జరీ కాదు, ఆల్రెడీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టెంట్ వేయాలి, ఆ తర్వాత వారం ఆగిన తర్వాత సర్జరీ చేస్తాము, వెంటనే చేయకూడదని చెప్పారు. సరేలా అని చెప్పేసి అడ్మిట్ అయ్యాము. ఫస్ట్ స్టెంట్ వేశారు, మళ్ళీ వారం తర్వాత రమ్మన్నారు సర్జరీకి. మళ్ళీ వారం తర్వాత సర్జరీకి వెళ్ళాము. అమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. అమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగి డిశ్చార్జ్ అయ్యాలో మంది నాన్నగారికి హెల్త్ బాగాలేదు. నాన్నగారికి మళ్ళీ బస్ మీద కింద పడ్డాడు, మోకాలకి దెబ్బ తగిలి వాపు వచ్చి లోపల చిక్కిపోయింది, సర్జరీ చేయాలన్నారు. నాకేం అర్థం కావట్లేదు. అటు పక్క అమ్మ దగ్గర హాస్పిటల్ దగ్గర నేను ఉండాలి, నాన్న దగ్గర ఎవరు ఉంటారు ప్రభు? నాకైతే ఎవరు లేరు. చుట్టాలనే వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు, ఎవరు ఉండే వాళ్ళు కాదు, మనమే చూసుకోవాలి. సరేలా అని చెప్పేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ 2 days ఉన్నాడు.
తనకి వర్క్ ఉంటుంది కాబట్టి తను వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ నాన్న సర్జరీ అయింది కాబట్టి మళ్ళీ నా దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళేమో ఎందుకేమో సమస్య మీద సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళేమో బాధపడుతున్నారు. నేను ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పడం, నేను ఎమోషనల్ గా అవుతున్నాను కానీ వాళ్ళ ముందు అవ్వట్లేదు. నేను పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాను, వాళ్ళిద్దరు చూస్తుంది నాకు ఆగట్లేదు. ఓ పక్క ధైర్యంగా ఉండగలుగుతున్నాను, మళ్ళీ వాళ్ళిద్దరు అలా ఉండేసరికి నాకు ఏం అర్థం కాలేదు. ఏంటో వయసు సమస్యలు ఒకదానికి ఒకటి వస్తానే ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడి సన్నిధిలో ప్రే చేసుకున్నాను. నేను మల్లేశ్వరికి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. మల్లేశ్వరి, ఎందుకు మల్లేశ్వరి నాకు ఇలా సమస్యలు వస్తాయి అంటే, అందరికీ సమస్యలు వస్తాయి కమలా, కాబట్టి నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు అంతే అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పడం జరిగింది. విశ్వాసంలో బలపడుతున్నావు కదా, ఏం కాదులే, దేవుడే సహాయం చేస్తానని చెప్పి నాకు ధైర్యం చెప్పడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత నాన్నగారికి డిశ్చార్జ్ అయ్యాము. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను వాళ్ళిద్దరికి ధైర్యం చెప్పడం జరిగింది. ఏం కాదు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. అమ్మ విషయంలో కానీ నా విషయంలో కానీ దేవుడు అద్భుత కార్యం జరిపించాడు. అలాగే ఇది అయిపోయింది అనుకుంటా మళ్ళీ మా హస్బెండ్ జాబ్ విషయం, తను కూడా నాకు ఊర్లో ఉన్నప్పుడు ఫోన్ల మీద ఫోన్ చేసి గురించి ఇలా జరుగుతుంది, నా విషయంలో ఇలా జరుగుతుంది, నా జాబ్ ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళేమో డైరెక్ట్ గా చెప్పట్లేదు, తీసేస్తామని డైరెక్ట్ గా తనని టార్గెట్ చేయడం జరిగిందని చెప్పేసి తను నాకు చెప్పడం జరిగింది. నేనేం బాధపడకు, దేనికి తొందరపడకు, అక్కడ ఎవరితో కూడా పెట్టుకోవచ్చు, ఎలా జరగాలో అలా జరిగింది, దేవుడే మనకు సహాయం చేస్తాడు అని నేను మా హస్బెండ్ తో చెప్పాను. మా హస్బెండ్ కూడా మన తర్వాత ఎలా దేవుడు ఎలా రాస్తాడు అలా జరిగింది. కొంచెం నేను కూడా దేని గురించి ఫీల్ అవ్వట్లేదు. అయితే 2-3 ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అన్ని దగ్గర సెలెక్ట్ అయ్యాడు. కానీ మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, మళ్ళీ శ్రీ చెప్పాను, మా హస్బెండ్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు, ప్రే చేయని చెప్పాను. మల్లేశ్వరి చాలా థ్యాంక్ యూ. ప్రేయర్ చిన్న విషయం, నాకు సమస్య వచ్చిన నేను మల్లేశ్వరికి ప్రేర్ చేయమని కోరుతాను. కొంతమంది అనుకోవచ్చు ఎందుకు చిన్నదానికి కూడా, ప్రతి విషయంలో కూడా కొంతమంది అనుకుంటారు ప్రతి ఒక్కటి చెప్తారు అనుకుంటా, కన్నా తను 6th నుంచి 10th క్లాస్ ఫ్రెండ్స్ కాబట్టి నన్ను అర్థం చేసుకుంటుందని ఒక ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి తనతో షేర్ చేసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయంలో నేను దేవుడికే నేను అప్పగిస్తానండి. నేను దేవుడి మీద ఆధారపడతాను. నేను ఒకటే అనుకున్నాను, దేవా నీ మీదే భారం వేస్తున్నాను, నా భారం యెహోవా మీద వేపమని చెప్పి నువ్వే వాగ్దానం చేసావు ప్రభా, అందుకని నేను నీ మీదే భారం వేసాను. చిత్తం ఏమై ఉండదో నువ్వు ఏది నిర్ణయించావు, నువ్వు ఏది చేసినా కానీ నా మంచి కోసమే చేస్తున్నావు అని చెప్పి నేను ధైర్యంగా నిలబడ్డానే తప్పితే నేను ఏ రోజు కూడా ధైర్యం పడలేదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక్కసారి అలా అయ్యేసరికి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ప్లస్ వాళ్ళ దగ్గర ఉండటానికి ఎవరు లేరు, నా తమ్ముడు చూస్తేనేమో మాకు ఒక పర్సనలిస్ట్ వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కనీసం మా నాన్న వాళ్ళని సర్దించడానికి చూడటానికి కూడా రాలేదు. కానీ నేను ఎంతో ప్రేర్ చేస్తున్నాడు, దేవా తన మనసు మార్చి వాళ్ళ దగ్గరికి రావాలని చాలా ప్రేర్ చేశాను. దేవుడు ఆలస్యం చేసిన అద్భుతాలు చేస్తాడనే నమ్మకంతో నేను ఎదురు చూశాను. తను వస్తాడనే కూడా నాకు నమ్మకం ఉంది. కాకపోతే కొంచెం సమయం తీసుకొని వస్తాడని అనుకుంటున్నాను నేను, తను ఆలోచించి. అలాగే మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్న చోట కంపెనీ రెజ్యూమ్ ఇచ్చేసి రాజీనామా చేసేది, తను వేరే చోటకి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు అద్భుత రీతిగా బెటర్మెంట్ జాబ్ ఇచ్చాడు, బెటర్మెంట్ శాలరీ ఇచ్చాడు. రేపు 1వ తారీఖు నుంచి తను వేరే చోట జాయిన్ అవ్వటం జరుగుతుంది. అలాగే నా విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తారని నమ్ముచున్నాను. ఆలస్యం చేసిన అద్భుతాలు చేస్తాడు కాబట్టి నా గర్భ విషయంలో కూడా దేవుడు త్వరలోనే ఇస్తాడని నేను నమ్ముచున్నాను.
నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మ కూడా కొంచెం నీరసంగానే ఉంది. అయితే స్టెంట్ అలాగే ఉంది. సర్జరీ అయితే అయిపోయింది కానీ స్టెంట్ అలాగే ఉంది. ఆమె ఒకటే బాధపడుతుంది. దేవుడా, ఒకసారి నన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా, నన్ను నేను ఎందుకు ఇంత బాధపడాలి, నేను బాధపడలేకపోతే నేను తట్టుకోలేను, ఒకసారి తీసుకుని ప్రభు అని చెప్పేసి ఒక రోజు అనుకున్నప్పుడు నేను అన్నాను, ఏదైనా దేవుడికి వదిలేయమ్మా, దేవుడు నిర్ణయిస్తాడు, మనం ఏది అనుకుంటే జరగదు, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉంటేనే మేము ధైర్యంగా ఉంటామని చెప్పేసి నేను అమ్మకి ధైర్యం చెప్పడం జరిగింది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఏ సమస్య వచ్చినా నేను తీసుకుంటాను ప్రభువా అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం జరిగింది. ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ప్రార్థన చేసుకున్నాను. మా అమ్మ గురించి కానీ మా నాన్న గురించి కానీ దేవుడు అద్భుత రీతిగా ఇద్దరికి ఆపరేషన్ మంచిగా జరిగింది. ఇంటికి క్షేమంగా నడిపించాడు దేవుడు. అన్నిట్లో మాకు దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఇంకా నా పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తారని నేను నమ్ముచున్నాను. మీరందరూ నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మకి నాన్నకి ఇద్దరికి షుగర్ బీపీ చాలా వరకు కంట్రోల్ అయిపోయాయి. మీ అందరూ ప్రార్థనల వలన మీ అందరికి నేను చాలా 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 రుణపడి ఉంటాను. అలాగే దేవుడితో నేను రుణపడి ఉంటాను. మీరందరూ నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. మా తమ్ముడు పేరు మనోజ్ కుమార్. తను కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి రావాలని, తన మనసు మారి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే నేను కూడా జాబ్ లో జాయిన్ అయ్యాను. దేవుడు నాకు కూడా అద్భుత రీతిగా, మామూలుగా నేనైతే అనుకోలేదు ఇలా వెళ్ళాలి ఇలా చేయాలని, అసలు దేనికి ప్రిపేర్ అవ్వలేదు. ఇంటర్వ్యూ కూడా నేను జాబ్ రేపు వెళ్తానన్న ఇంటర్వ్యూకి నేను ముందు రోజు మళ్ళీ చెప్పాను, మల్లేశ్వరి నేను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జాబ్ కోసం వెళ్తున్నాను, ప్రేర్ చేయి సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి ఆమె చెప్పి నేను మల్లేశ్వరితో చెప్పి ఉన్నాను. థ్యాంక్ యూ మల్లేశ్వరి, ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉండి నాకు మంచిగా అన్ని ఏది చెప్పినా కానీ ప్రతి ఒక్కటి నా విషయంలో ఆ దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ మల్లేశ్వరి కూడా నన్ను మంచిగా అర్థం చేసుకొని నా గురించి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు అద్భుత రీతిగా నాకు కూడా జాబ్ దొరకడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాను, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, నేను దేనికి ప్రిపేర్ అవ్వలేదు. ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 12 hours చేయాలమ్మా, 15 days నైట్ 12 hours చేయాలని చెప్పారు. ఇంకా మేమేం మాట్లాడలేదు, బయటకు వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో జనరల్ షిఫ్ట్, మీ ఇష్టం అమ్మ, జనరల్ షిఫ్ట్ చేస్తారు, నైట్ షిఫ్ట్ 3 shifts ఉంటాయి, మీ ఇష్టం నైట్ డ్యూటీ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పారు. నేనైతే అదే అనుకున్నాను, నైట్ షిఫ్ట్ లేకుండా మామూలు జనరల్ షిఫ్ట్ అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా జనరల్ షిఫ్ట్ ఇచ్చాడు. నేను అనుకున్న దానికన్నా కానీ శాలరీ నాకు వాళ్ళు ఎక్కువ ఇస్తామని చెప్పారు. దేవుని నామంలో నాకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి ఈ సాక్ష్యము ప్రతి ఒక్కరూ నా సాక్ష్యం బట్టి మీరందరూ నా గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి. ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. చిన్న సాక్ష్యం, అది ప్రభు చేసిన మిరకలు. నేను దాదాపు 20 సంవత్సరాలప్పుడు ఇక్కడికి వచ్చాను, మంగమూరు బేర్షపాలెం. అప్పుడు వచ్చిన 2-3 సంవత్సరాల్లో ట్రస్ట్ సొసైటీని గొడవలు వచ్చేసి ఒక అతను ఇక్కడ మాలోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ స్థానికంగా ఉండే సంఘ పెద్ద. అయితే కొంతమంది ఆయనకు సపోర్ట్గా నిలబడి మందిరాన్ని ఆరాధన పరిచర్య ఇవన్నీ జరగకుండా కొంతమంది డిస్టర్బ్ చేశారు. కొన్ని ఆదివారాలు కూడా ఆగిపోయింది. మందిరానికి తాళాలు వేసి చాలా గందరగోళం చేశారు. ఇది నా సమస్య కాదు, ఇది పైన మందిరాల్లో వచ్చిన సమస్య. ఇది వాటిని ఆధారం చేసుకొని నా పరిచర్యను చాలామంది డిస్టర్బ్ చేశారు. వాళ్ళలో
డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళందరిలో చాలామంది చనిపోయారు, ఇప్పుడు లేరు. 20 సంవత్సరాల్లో దేవుడు వాళ్ళని ఒక్కొక్కరిని ఏరి పారేసేసాడు. అయితే రీసెంట్గా ఒక అతను వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి ఇవన్నీ చేసి నా మీదకి చాలాసార్లు వివాదంగా వచ్చి వాగేవాడు, బాగా వాగుతుండేవాడు. అయితే నేను ఏం పట్టించుకోలేదు. దేవుడు చిత్తం ఉండాలి, దేవుడు కార్యం ఉండాలి, కానీ ఈ మనం ఆపుకోవడం కాదు, దేవుడే ఆపాలి అని ఎవరితో నేను తగాదు పెట్టుకోలేదు, ఎవరి జోలికి నేను పోలేదు. అయితే దేవుడు ఒక్కొక్కరిని దేవుడు తర్వాత తీసి పడేసేసాడు. అయితే రీసెంట్కి మధ్యలో ఒక అతనికి ఒక బలహీనత పెట్టాడు. గుండెకి, లివర్కి, ఆ యొక్క అన్నం సంచి, జీర్ణ సంచి తిత్తుకి, లంగ్స్కి మధ్యలో ఒక పెద్ద గడ్డ వచ్చింది. వాళ్ళు డాక్టర్లు అందరూ చూశారు, ఇది రిస్క్ దీంతో పెట్టుకోవటం అని చెప్పేసి ఎవరు కూడా ఇక్కడ ఒంగోలు కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఎవరు చేర్చుకోలే ఆయన్ని. తర్వాత ఇట్లా బలహీనత వచ్చిందని చెప్పిన తర్వాత నేను కూడా వెళ్ళి, సరే ఇవన్నీ అట్ట తర్వాత సంగతి, మనం దేవుని సేవకులంగా ప్రార్థన చేసి వారికి ఆదరించడం, వాళ్ళ పక్షాన్ని నిలబడటం మంచిదని వెళ్ళి వాళ్ళని దర్శించి నూనె రాసి ప్రార్థన చేసి, మరి ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తాడు నీకు అని చెప్పేసి నేను ధైర్యం చెప్పా. తర్వాత ఎన్నోసార్లు చేశారు, మొక్కు తీసి పైకి పంపించటం, ఒక 4 రోజులు 15 రోజులు ఆగటం, మళ్ళీ ఇంకో హాస్పిటల్ చేరటం, మళ్ళీ మొక్కు తీయటం పంపించటం, టెస్ట్ అట్లా ఎన్ని హాస్పిటల్ తిరిగాడు పాపం. లాస్ట్లో ప్రార్థన చేస్తూ వచ్చాం మేము, స్థానిక సంఘం అందరం కలిసి మేము అతని కోసం ప్రార్థన చేసాం. అయితే ప్రభు కనికరించాడు. నేను చెప్పా ఆయనకి, దేవుడు చేస్తాడు కార్యం, ఇది నీ దగ్గర ఏం లేకపోవచ్చు, చాలా ఆర్థికంలో ఇబ్బంది పడతా ఉన్నాడు, ఏం లేవు, తర్వాత మరి నీకు ఏ విధంగానైనా సహాయం వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను. తర్వాత మా ఊర్లో స్థానికంగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో డాక్టర్గా చేస్తున్నాడు. ఆయన ఇతను చూసి, ఇక్కడెక్కడ నీకు చేయరు, ఏది తీసుకోరు, నా దగ్గరికి రా, నేను చేసి పంపిస్తానని చెప్పేసి అని ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళి హైదరాబాద్, అక్కడ డాక్టర్లు అది పెద్ద ఆపరేషన్ పడాల్సి ఉంది, పెద్ద ఆపరేషన్ కూడా కాకుండా అది మెడ దగ్గర చిన్న సర్జరీ చేసి ఆ 4 అవయవాల దగ్గర లోపల మధ్యలో ఉన్నటువంటి ఆ గడ్డను బయటకు తీసేసి సర్జరీ చేసి పంపించారు. నేను మళ్ళీ ఒకసారి దర్శించి వద్దామని పోయా. ఆయన కూర్చొని అది బైబిల్ చదువుకుంటా ఉన్నాడు, చాలా చూసి సంతోషించా. ఒకప్పుడు మందుడి మీద గొడవలకి ఇట్లా రేకెత్తించి నిన్ను పడేసాడు రా బాబు, దేవుడు నిన్ను మళ్ళా పట్టుకున్నాడు అని అనుకొని పోయి కూర్చొని, మిగిలిన జీవితం దేవుని కోసం జీవించు, లోకం కోసం కాదు, లేకపోతే నీ వ్యసనాల కోసం కాదు, ప్రభు కోసం జీవించు, లేకపోతే నీకు లెక్క చాలా పెద్దదిగా ఉంటుంది, దేవుడే చేశాడు కాబట్టి ఈ విషయంలో ఇంకా లోకం జరిగిపోవద్దు అని చెప్పేసి ఖండితంగా చెప్పాను. నిన్న మాకు 3 మీటింగ్లు కండక్ట్ చేయాల్సి వచ్చిందన్నమాట. కుటుంబ ప్రార్థన, పిల్లలు అందరు కాలేజీకి వెళ్తున్నారు, కుటుంబ ప్రార్థనలో ఆయన కూడా వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని చాలా సంతోషించాడు. అదే శత్రువులను సహా దేవుడు అంటాడు కదా, శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం పెట్టాడు అంటాడు దావీదు. దేవుడు ఆ విధంగానే ఒకప్పుడు నా మీద వ్యతిరేకంగా, నా మీద సాడీలు, నా మీద అట్లా ఇట్లా అని దూకేవాడు పైకి వచ్చేసేవాడు. అసలుకి నాకంటే నీకేం తెలుసు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు ఏంటో అని అన్నట్టుగా మాట్లాడేవాడు. అయితే దేవుడు ఈ రోజున పట్టుకున్నాడు, దేవుడు అతనికి రక్షణ దయచేసి ఉన్నట్టు మరి ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు. ఇక మందిరాన్ని తప్ప నేను అడిగా, ఏం చేస్తావు మిగతా జీవితం అంటే, నేను దేవుని కోసమేనయ్యాను అన్నాడు. కాబట్టి ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి,
ఆయన పేరు వీరయ్య. ఆయన పేరు. ఈ చిన్న అద్భుతాన్ని ప్రభు మా సంఘంలో చేశాడు. మీరు కూడా ప్రభుని స్తుతించండి. ఆ కుటుంబంలో ఆయన భార్య మన దగ్గరికి రక్షణ పొందింది. ఆయన కూతురు కూడా మన మందిరంలోనే పరిచయం చేసింది. మనకి పిల్లలందరూ మన దగ్గరే, వాళ్ళంతా వచ్చి మందిరంలో అక్కకి సపోర్ట్గా ఉండి అక్క చెప్పిన పనులలో చేస్తారు వాళ్ళిద్దరు. ఆయన కూతురు కూడా ఇక్కడే ఇచ్చాడు, మా ఊర్లోనే ఇచ్చాడు. ఆమె కూడా వచ్చి మందిరంలో పరిచయం చేస్తారు. ఆమె పిల్లలు కూడా ఆయన మనవాళ్ళు కూడా ఇక్కడే మన మందిరంలోనే చక్కగా పరిచయం చేస్తారు. ఈ విషయాలను చూశాడు ప్రభు. దేవుడు ఇక్కడ ఉన్నాడని అనుకున్నాడు. ఆయన కూడా ప్రభు మార్చేశాడు, గాయం పెట్టి మార్చేశాడు. దేవుడు చేసిన అద్భుతాన్ని ప్రభును స్తుతిస్తూ, మీరు కూడా మరి ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు చేసిన ప్రార్థన బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మరి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు అండి. అపర్ణ సిస్టర్, మీరు ఏమైనా సాక్ష్యం చెప్తారా? హలో అమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అపర్ణ. నా సాక్ష్యం, నేను గత కాలము కొన్ని నెలల క్రితం ప్రార్థన సహాయం అడిగాను జాబ్ విషయంలో. మరి దేవుని కృపను బట్టి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడము, ఇక్కడ నా ప్రయత్నాలు నేను చేయడం, అన్ని లింక్డ్ఇన్ వీటన్నిటిలో అప్లై చేయడం మొదలుపెట్టాను. మరి నిజంగా ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు అని రీతిగానైనా ఆయన కృపను బట్టి ఇక్కడే హైదరాబాద్లో మంచి చక్కటి ఉద్యోగం దయచేశాడు, బెటర్ ప్యాకేజ్తో. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి వందనాలు. అలాగనే శిరీష పట్ల కెనడాలో చేస్తున్న మరి కోర్స్ అయిపోయింది. మరి ఇమీడియట్ గా దేవుడు శిరీష పట్ల కూడా గొప్ప కార్యం చేసి ఉద్యోగం విషయంలో గొప్ప కృపను చూపించాడు. మరి ఇంకను అనేకమైన కార్యాలు చేశాడు మా పట్ల. కొత్త గృహం, నేను ఇక్కడ జాయిన్ అయిన వెంటనే 3 నెలలకే గృహం కొనుక్కోవడానికి కృపలు ఇచ్చాడు. మరి లోన్ శాంక్షన్ అవన్నీ కూడా ఆయన చిత్తం ప్రకారం జరిగాయి. అన్ని అనుకూలంగా సమకూర్చాడు. అందుని బట్టి మరి ఎంతో వందనాలు. మరి ప్రేయర్ టీం ప్రార్థన చేసిన ప్రేయర్ టీంకి నా వందనాలు చెప్తున్నాను. మరి ఇంత గొప్ప కార్యములు మా పట్ల దేవుడు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ దేవుడి సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈ అపర్ణ సిస్టరు మన పిఎల్డికి వచ్చినటువంటి శిరీష వాళ్ళ చెల్లెలా అక్క? అమ్మ చెల్లెలు కదా, శిరీష గుర్తున్నారు కదా, ఏమే శిరీష. సో వీళ్ళ చెల్లెలు కదమ్మా మీరు? ఎస్ మా. సో మనం చెప్పుకోవాలంటే నిజంగా శిరీష గురించి కూడా తనకు టైం కుదరలేదు, కానీ మొన్న జాబ్ కూడా వచ్చింది తనకి. మనం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎంత చక్కటి కృప అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదున్నా కానీ ప్రార్థన చేయించుకోవాలి. ఆ భారం విషయంలో చాలా వరకు నిజంగా ఆసక్తి, ఆ విశ్వాసాన్ని చూడగలుగుతూ వచ్చాం. నిజంగా ఆ విషయంలో దేవుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, మరి జాబ్లో స్థిరపరిచాడు. నిజంగా ఇప్పుడు ఇల్లు కూడా కొన్నారు. మేబీ ఈ సండేనో నెక్స్ట్ సండేనో ఓపెనింగ్ ఉంది. కాబట్టి దేవుడు కుటుంబాన్ని అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నేను కూడా మాట్లాడుతూ వచ్చాం, రేపు జాబ్ వస్తుందనగా ఆ రోజు ముందు రోజు నైటు
దాదాపు ఒక 1 అవర్ మాట్లాడింటాము, నేను మల్లేశ్వర సిస్టర్ కాన్ఫరెన్స్ కాల్లో తనతో. అక్కడ ఉన్న ఆత్మీయమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా వెళ్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితులు అని కొంత మాట్లాడి ప్రేయర్ చేస్తూ వచ్చాం. నిజంగా ప్రభు ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు అని తను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతూ వచ్చింది. నిజంగా ప్రభువుకే మహిమ. ఆత్మీయమైనటువంటి బిడ్డలు మరి ప్రభు పట్ల ఆధారపడినప్పుడు ఆయన ఎక్కడ కూడా వారిని తక్కువ చేయనటువంటి దేవుడు. కాబట్టి మన విశ్వాసంలో ప్రభువు వైపు చూసే విధానంలో ఎలాంటి కొరత ఉండకుండా చూసినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన ఖచ్చితంగా నా బిడ్డలు నా వైపు చూస్తూ ఉన్నారని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ ఈ లోకంలో కపటంగా ఉండదు, ఉంటే అది ఎప్పటికీ జరగదు కదా. అలాంటి తండ్రి మనం కలిగి ఉన్నందుకు నిజంగా దేవునికే మహిమ. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకోవచ్చండి. మరి ఇంకే సాక్ష్యాలు లేనట్లయితే మనము ప్రార్థనలోనికి వెళ్దామండి. మరి కమలా సిస్టర్ గురించి కూడా మరి చెప్తూ వచ్చారు కదా. సో సిస్టర్ కూడా లాస్ట్ 1 month భయంకరమైన ట్రావెల్. మరి తన పరిస్థితులు అసలు చెప్పడానికి ఊరికే ఏడుపు రాదండి ఎక్కడ కూడా. నిజంగా ప్రభువును అనుభవించి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన చేసిన కార్యాన్ని చూసి ప్రతి మాటలో ఏడుపు వస్తుంది, ప్రతి అనుభవంలో ఆ ఆనందాన్ని చూడగలుగుతాం. ప్రభు మనతో ఉన్నాడన్న ధైర్యం దొరుకుతుంది. అది విశ్వాసంలో మా వల్ల కాదు ఇంకెవ్వరూ చేయలేరు అన్నప్పుడు దేవుడు ఒక గొప్ప దుర్గమై ఆయన సహాయం చేసినప్పుడు నిజంగా ఆ కళ్ళనీళ్ళు వెలకట్టలేనివి. దేవుడు అంత గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఎన్ని మెసేజ్లు పెడతారు ప్రార్థనా భారం గురించి. ఎంత ఆసక్తి ప్రభు పట్ల కనపరుస్తారు. గొప్పగా చెప్పుకోవడానికి కాదు కానీ ఆధారపడే విధానంలో అంత ఆసక్తి ప్రభువు పైన. నిజంగా దేవునికే మహిమ. ఇంకా ఆత్మీయంగా బలపరచాలని కూడా మనము ప్రార్థన చేద్దాము. ఆ విధానంలో సిస్టర్కు పిల్లలు లేరన్న సంగతి కూడా మనకు తెలుసు. దాదాపుగా 5 years మరి 7 years అయినట్టుంది మ్యారేజ్ అయ్యి. మరి ఆ విషయంలో కూడా కంప్లీట్ అయ్యిందా అమ్మా 6 years కంప్లీట్ అయ్యి 6 years బ్రదర్ 6 years కంప్లీట్ అయినాయి. అయినా ఏమాత్రం ప్రభు ఇచ్చినప్పుడు ఇస్తాడు. మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు ఒక 6 months బ్యాక్ బాగా ఏడుస్తూ మాట్లాడింది కానీ మరి ప్రభు సమకూర్చాడు. ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటమ్మా ప్రభు వైపు చూడలేమా అన్నప్పుడు నిజమే అన్న, ఆ మాటను బట్టి నేను ఆదరించబడ్డాను. మరి నాతో ప్రభు స్పష్టంగా సమాధానం ఇస్తూ వచ్చాడు, నా దుఃఖాన్ని తీసివేశాడు. గర్భఫలం ఇస్తే ఏంటి ఇవ్వకుంటే ఏంటి, ఆయన చిత్తంలో ఉంటే ఇస్తాడు అన్న మాట తను మాట్లాడినప్పుడు చెప్తూ వచ్చింది. నిజంగా విశ్వాసము అంటే అదే కదండి. అబ్రహాము అంత ఆస్తిపరుడైన పునాదులు కలిగిన పట్టణం కొరకు చూశాడు. నిజంగా మనం గొప్పగా మరి వాక్యాన్ని మన బ్రతుకులోకి అన్వయించుకొని చూసుకోలేకపోతే వాక్యం ఎట్లా పనిచేస్తుంది మనలో కదండి. నిజంగా అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడ్డాం. దుఃఖంలో, వేదనలో, ఆనందంలో ఆయనకు స్తుతించే విధంగా, ఆయనకు మహిమ కలిగించే విధంగా మనం జీవించినప్పుడే నిజంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన ఎన్నుకున్నటువంటి దినాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. వీరయ్య గారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. నిజమే కదండి. ఎంత అవమానము ఆ దుఃఖాన్ని బట్టి. మరి మన మధ్యన ఉన్న ప్రభుదాస్ అన్న ఒక మాట ఉల్టా అనింటే అది ఎలా ఉండేది పరిస్థితి. ఆయనకి ఎప్పటికీ కలవలేకపోయేవాడు, సమాధానపరచలేకపోయేవాడు. చాలా జాగ్రత్తగా క్రైస్తవ బిడ్డలం అన్నది మనము ఆ సమాధానాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో నిజంగా ప్రభుకే మహిమ. ఎంతగా ఆయన మాట్లాడినప్పటికీ కూడా మనం భరించగలుగుతామా అండి? అంటే దైవ సేవకులు అన్నప్పుడు వాళ్ళు ఇంకా అన్నిటికీ సిద్ధపడి ఉండాలా
అనే మైండ్ మనకు ఉంటుంది. కానీ నిజంగా ప్రభు ఏరి పారేసాడన్న మాట వాస్తవం. మనం అనుకోవాలి నిజంగా ప్రభు బిడ్డల పట్ల, ప్రభు పని చేసేవారి పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభు చూస్తాడు కొంతకాలం. తర్వాత ఇంకా సరి చేసుకునే అవకాశం లేనప్పుడు వాళ్ళ పరిస్థితులను చక్కబెడతాడు ఆయన. అది ఏ విధానంలో అయినా కానీ ఆయన వైపుగా రావడానికైనా, ఒకవేళ ఆయన ఎన్నికలో లేకపోతే తీసివేయడమైనది ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మనం ఎవరిమి చెప్పండి? మన ప్రార్థనలోనికి ఆయన తీసుకొచ్చి పెట్టడానికి ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన సార్వభౌమాధికారం. నీ ప్రార్థనలో ఆయనను పెట్టేసి, నా ప్రార్థనలో ఆయన్ని పెట్టేసి ఇది నువ్వు చెయ్యని చెప్పడానికి మనకు సలహా లేదు. విజ్ఞాపన చేయాలి ఆయనకు. ఆయన అధికారంలో చేయగలిగితే చేస్తాడు, లేకపోతే లేదు. కాబట్టి ఎలాంటి అర్హత లేదు మనకు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆ విశ్వాసంలో ప్రభు వైపు చూడడం అన్నది పెరుగుతుంది. భారం, ప్రాస్పారిటీ లేదా మేలులతో కూడినటువంటి అవసరతల వైపు మనం చూడం. ప్రభు యొక్క భారంలోకి వచ్చేస్తాం. ఏంటి ఆయన భారం? ఆయన పనిని తుదముట్టించుట కదా. అనేకమైనటువంటి ఆత్మలు, అనేక మంది పాపంలో ఉన్న వారిని విడిపించే భారంలోకి వచ్చేస్తాం మనం. ఇవన్నీ కొట్టేసుకుంటూ ప్రభు అక్కడ తెచ్చిపెట్టేస్తాడు మనల్ని. మేలుల వైపు చూడకూడదు, ఏదో జరుగుతుందని ఆశపడకూడదు. ప్రార్థనలో భారం ప్రభు వైపే రావాలి. నిజంగా అటువంటి భారం కలిగిన మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మరి ఈ సాక్ష్యాలన్నిటి కొరకు మరి ప్రభుదాస్ అన్న మీరు ప్రార్థన చేయండి అన్న. అలాగే ఈ దినం ఉపవాస కూడిక కొరకు కూడా మీరే ప్రార్థన చేయండి.